హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. సౌత్ ఆఫ్రికాకి చెందిన టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా ఐపీఎల్ స్టార్టింగ్లో ఈ సీజన్లో 2 మ్యాచ్లు ఆడాడు. సడన్గా అదృశ్యం అయిపోయాడు. దానికి రీజన్ ఏంటనేది ఇప్పుడు లేటెస్ట్గా తెలిసింది. అతను డ్రగ్స్ వాడడం వల్ల, రిక్రియేషనల్ డ్రగ్స్ వాడడం వల్ల అతని మీద ఒక ప్రొవిజనల్ బ్యాన్ ఉంది, ఒక నిషేధం ఉంది. అందుకే అతను సడన్గా మాయమైపోయాడని చెప్పి ఇప్పుడు మనకు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కానీ, బీసీసీఐ కానీ, ఐసీసీ కానీ ఎందుకు ఈ విషయాన్నంతా సీక్రెట్గా ఉంచారు? ఇప్పుడు ప్లేయర్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు కాబట్టి దాని ద్వారా బయటకు వచ్చింది తప్పిస్తే ఎందుకు ఇదంతా దాచిపెట్టారు నాకైతే అర్థం కాలేదు. సో ఇదంతా ఏంటి అనేది మనం ఒకసారి డీటెయిల్గా వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. రబాడాని 10.5 crores ఎంతకో తీసుకున్నారు గుజరాత్ టైటన్స్. ఈ సీజన్లో మెగా ఆక్షన్లో 2 మ్యాచ్లు ఆడాడు, 2 వికెట్ తీశాడు స్టార్టింగ్లో. ఏప్రిల్ 3rd అతను సడన్గా స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. గుజరాత్ టైటన్స్ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే పర్సనల్ రీజన్స్ అని చెప్పారు. పర్సనల్ రీజన్ అంటే అది కూడా చెప్తారు, అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతేనో, లేకపోతే వైఫ్ డెలివరీ కోసం ప్యాటర్నిటీ లీవ్ అనడం, ఇలాంటి కారణాల వల్ల వెళ్తారు మామూలుగా. కానీ అలాంటిది ఏం చెప్పలేదు. అలా వెళ్ళిన వాడు ఎన్ని రోజులు, నెల అయిపోయింది, ఇంక రానేలేదు. ఈ వాజ్ నాట్ రిటర్న్. 1 month అయినా కూడా. ఒక 10 రోజుల క్రితం అనుకుంటా అడిగారు శుభ్మన్ గిల్ని, గుజరాత్ టైటన్స్ క్యాప్టెన్ని, రబాడా ఎప్పుడు వస్తాడంటే ఒక 10 రోజుల్లో వస్తాడు అని చెప్పాడు. అది తప్ప మనకి ఎలాంటి వార్త లేదు. అతని రీప్లేస్మెంట్ కూడా అనౌన్స్ చేయలేదు. ఒకవేళ అతనికి ఏదైనా కారణం వల్ల రాకపోతే రీప్లేస్మెంట్ అనౌన్స్ చేయాలి కదా. రీప్లేస్మెంట్ కూడా గుజరాత్ టైటన్స్ వాళ్ళు అనౌన్స్ చేయలేదు. సో అతను మళ్ళీ వస్తాడని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి అవసరం లేకపోయింది, వాళ్ళు ఎక్కువ ఫారిన్ ప్లేయర్స్ని ఆడట్లేదు. జెరాల్డ్ కార్జియా కూడా, అతను కూడా ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు. అతన్ని తాజాగా ఒక మ్యాచ్లో ఆడించారు. సో వాళ్ళకేంటి ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్తోనే వాళ్ళు మంచి విజయాలు సాధిస్తున్నారు. వాళ్ళకి రబాడా ఆప్షన్స్ పెద్దగా వాళ్ళకి కనబడలేదు. అది పెద్ద లోటులాగా వాళ్ళకి కనబడలేదు. రబాడా డెఫినెట్లీ అతనుకున్న క్లాస్, అతనుకున్న ఎబిలిటీ, దానికి ఎలాంటి సందేహం లేదు. కానీ గుజరాత్ టైటన్స్ హెస్ బీన్ డూయింగ్ వెల్, వన్ ఆఫ్ ది టాప్ పర్ఫార్మర్స్. సో వాళ్ళు అతని ఆప్షన్స్ని పెద్దగా ఫీల్ అయిన పరిస్థితి లేదు మనకి. కానీ ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఐపీఎల్కి ముందు SA20 T20 లీగ్ జరిగింది కదా. ఆ టైంలో అతను ఒక రిక్రియేషనల్ డ్రగ్ యూజ్ చేశాడు, అబ్యూజ్ ఆఫ్ డ్రగ్ అని చెప్పి అతనికి టెస్టులు చేస్తారు కదా, టెస్టులో తేలినందుకు అతని మీద ప్రొవిజనల్గా బ్యాన్ విధించారు అని చెప్పారు. మామూలుగా డ్రగ్స్ 2 రకాలు. పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్, PEDs అంటాం. PEDs అంటే మామూలుగా అథ్లెటిక్స్ లాంటి కొన్ని వేరే స్పోర్ట్స్లో, క్రికెట్ అనేది బేసికలీ స్కిల్ ఇన్వాల్వ్ అయిన గేమ్ కదా. ఎక్కడైతే మీకు స్టామినా, పవర్ అవసరం ఉంటుందో అక్కడ ఈ పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ డ్రగ్స్ వాడతారు. డోపింగ్ అని కూడా మనం చెప్తాం కదా. దానివల్ల ఏంటంటే మీ శరీరంలో కొన్ని మార్పులు వచ్చి మీకు ఎక్స్ట్రా స్ట్రెంగ్త్, ఎక్స్ట్రా ఎనర్జీ, ఎక్స్ట్రా స్టామినా వచ్చే అవకాశం ఉంటుంది. వాటి విషయంలో చాలా సీరియస్గా ఉంటారు. ఈవెన్ ఇవి కూడా రిక్రియేషనల్ డ్రగ్స్ అంటే కొకైన్, గంజా ఇలాంటివి. కానీ వీటి విషయంలో కూడా సీరియస్గానే ఉండాలి కదా. కానీ ఏంటంటే రీసెంట్ కేసు కూడా ఒకటి జరిగింది. డగ్ బ్రేస్వెల్, నాట్ మైకేల్ బ్రేస్వెల్, డగ్ బ్రేస్వెల్ ఆఫ్ న్యూజిలాండ్. అతను కూడా ఇలాగే కొకైన్ యూజ్ చేసి దొరికాడు. కొకైన్ సేవించి డ్రగ్స్ సేవించి దొరికితే అతని మీద ఒరిజినల్గా 3 months బ్యాన్ విధించారు. తర్వాత దాన్ని 1 monthకి రెస్ట్రిక్ట్ చేశారు. అతను మళ్ళీ అతను మళ్ళీ క్రికెట్ ఆడుతున్నాడు. సో అదే రకంగా రబాడా మీద కూడా 1 month బ్యాన్ విధించినట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అతను మళ్ళీ ఇండియా వచ్చేసాడు. ఇండియా వచ్చి మరి అతను ఆడతాడో లేదో తెలియదు మనకి. గుజరాత్ తరఫున అతను మళ్ళీ రిప్రజెంట్ చేస్తాడా లేదా మనకు తెలియదు. వాళ్ళు మనకి కొన్ని సోర్సుల ద్వారా వస్తున్న వార్తలు ఏంటంటే గుజరాత్ టైటన్స్ వాళ్ళు క్రికెటర్ సౌత్ ఆఫ్రికా CSA వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకి అక్కడ క్రికెట్ బోర్డుతో మాట్లాడి వాళ్ళ నిర్ణయం ప్రకారం అతను మళ్ళీ ఆడించాలా వద్దా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతానికైతే హీఈస్ బ్యాక్ ఇన్ ఇండియా వచ్చాడు. 6th రోజున మ్యాచ్ ఉంది ముంబైతో గుజరాత్ టైటన్స్కి. మరి ఆ రోజున అతను ఆడతాడా లేదా అనేది మనకి ఎంతవరకు క్లారిటీ లేదు. ఆడే అవకాశం ఉంది. ఒకవేళ అతను రిటర్న్ వచ్చాడంటే అతను బ్యాన్ అయిపోయినట్టుగా మనం భావించాలి. అసలు ఎందుకు, ఏ సబ్స్టెన్స్ వాడాడు, అది కొకైనా మరొకట మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అతను ఏంటంటే సౌత్ ఆఫ్రికా క్రికెటర్స్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది. వాళ్ళ తరఫున అతను ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు, పబ్లిక్ అపాలజీ.
నేను ఇలాంటి డ్రగ్ యూజ్ చేశాను, అందుకనే నేను పర్సనల్ రీజన్స్ చెప్పి ఐపీఎల్లో 2 మ్యాచ్లు మాత్రం ఆడి వెనక్కి వెళ్ళిపోయాను కదా స్వదేశానికి, ఇది చాలా అన్ఫార్చునేట్ అని చెప్పి అతను ఒక స్టేట్మెంట్ అయితే ఇష్యూ చేశాడు. బట్ దాంతో సరిపోతుందా? నన్ను అడిగితే వీళ్ళు క్రికెటర్స్, వీళ్ళు మొత్తం అందరికీ ఆదర్శంగా ఉండాలి. యూత్ వీళ్ళని ఎక్కువగా ఐకాన్స్గా ఫాలో అవుతారు వీళ్ళని. సో వీళ్ళు గతంలో అనేక మంది క్రికెటర్స్ డ్రగ్ యూజ్, ఇయన్ బోథమ్ దగ్గర నుంచి చాలామంది, పృథ్వీ షా విషయంలో కూడా ఒకటి ఇలాంటి ఒక ఆరోపణ వచ్చింది, కానీ అతను ఏంటంటే అది ఏదో సమ్ మెడిసిన్ తీసుకున్నాడని చెప్పాడు. అతను కూడా హీ హాజ్ ఆల్సో సర్వ్డ్ దట్ బ్యాన్. సో వీళ్ళు ఆ బ్యాన్ అనేది ఇంకా కఠినంగా ఉండాలని నా అభిప్రాయం. రబాడా కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ అలాంటి డ్రగ్స్ జోలికి వెళ్లకుండా, ఎందుకంటే వీళ్ళు యూత్కి అంతా కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉంటారు, వీళ్ళందరినీ చాలామంది ఫాలో అవుతుంటారు కాబట్టి కఠినమైన శిక్షలు విధించాలి. అంతేగాని జస్ట్ 1 month బ్యాన్ విధించేసి పర్లేదు రిక్రియేషనల్ డ్రగ్ అది పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ కాదు అని చెప్పి వదిలేస్తే అది చాలా కామన్ అయిపోతుంది. సో దీన్ని గట్టి చర్యలు తీసుకోవాలి నా పర్సనల్ అభిప్రాయం. జస్ట్ ఒక సింపుల్ 1 month బ్యాన్ విధించేసి దాంతో కాలం గడిపేస్తే సరిపోదేమని నా అభిప్రాయం. మరి అతని ఐపీఎల్ ఫీజు ఏంటి, 10 కోట్లు ఇస్తారా వాళ్ళు? గుజరాత్ టైటన్స్ వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయాడు కదా. దీనికి ఇది మామూలు కారణం కాదు, ఏదో పర్సనల్ రీజన్స్ అంటే ఎవరన్నా క్షమించి వదిలేస్తారు. వాళ్ళకి ఏదైనా ఇంట్లో రీసెంట్గా మనం అది కేసు ఆఫ్ డెవన్ కాన్వే చూసాం. డెవన్ కాన్వే లాస్ట్ హిస్ ఫాదర్. అతను చెన్నై టీం వదిలేసి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఫాదర్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులు ఆ కార్యక్రమాలని పూర్తి చేసుకుని అతను వెనక్కి వచ్చేసాడు. సో అలాంటప్పుడు అతనికి ఫుల్ అమౌంట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈ కారణం వల్ల మరి అతనికి ఫుల్ అమౌంట్ ఇస్తారా ఇవ్వరా? కేవలం 2 మ్యాచ్లు ఆడాడు, మళ్ళీ ఆడొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఈ బిజినెస్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్లో ప్లే ఆఫ్స్ టైంలో అతని ప్రెజెన్స్ వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది. గడ్జియాన్ ఒక మ్యాచ్ ఆడించారు, అతను కూడా బాగానే ఆడాడు. బట్ రబాడాని మళ్ళీ ఆడిస్తారా లేదా అనేది ఇంకందుకు మనకు క్లారిటీ లేదు. కానీ కారణం అయితే ఇది. ఈ విషయంలో ఎందుకు ఇంత సీక్రెసీ మెయింటైన్ చేశారు? ఓపెన్గా చెప్పచ్చు కదా. బీసీసీఐ కానీ, ఐసీసీ కానీ, ఐపీఎల్ కానీ. అంటే ఐపీఎల్ లాంటి ఒక హైలీ కమర్షియల్ అండ్ హైలీ గ్లామరైజ్డ్ టోర్నమెంట్లో స్టార్టింగ్లోనే యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఇలాంటి ఒక అన్వాంటెడ్ కాంట్రవర్సీ వద్దనుకున్నారు ఏంటో. అంటే మీరు ఎవ్రీథింగ్ స్వీపింగ్ అండర్ ది కార్పెట్ అంటే కుదరదు కదా. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు వాటిని బయటపెట్టాలి. ఇలాంటి ఏమైనా ఇష్యూస్ జరిగినప్పుడు వాటి గురించి ఖచ్చితంగా ముందు చెప్తే బాగుంటుంది. అంతేగాని ఇది అన్ని దాచిపెట్టడం అంటే నాకైతే అర్థం కాలేదు. బట్ మొత్తం మీద మిస్టరీ అయితే వీడింది. ఎందుకని రబాడా ఎన్ని రోజులు లేడు, ఎందుకు అతను ఇన్ని 1 month ఆబ్సెన్స్ ఎందుకు జరిగింది, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, మరి ఆడతాడా లేదని అయితే మనకు తెలియదు. బట్ మిస్టరీ అయితే వీడింది. బట్ మనకు తెలిసిన రీజన్ మాత్రం అంత మనకి నచ్చే విధంగా అయితే లేదు. చాలా అన్పాలటబుల్గా ఉంది. ఏమంటారు?